థ్యాంక్ యూ ముదీర్. మోడల్ సూపర్ మోడల్. చెప్ప మీరు గోదావరి ఉన్నారు మన మందు చేశాడు ఇది కూడా. అయ్యా పండగ ఎంజాయ్ పండగ. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మరిన్ని వీడియోస్ ఈ సందులో పెట్టలేదు. సో కంపల్సరీగా అయితే నెక్స్ట్ ఇంకటాంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా ఫ్రెండ్ అదే మధు ఉంటుంది తెలుసా, నా వీడియోస్లో ఉంటాడు. సో తన బర్త్డే. సో తన కోసం అయితే కేక్ అయితే తీసుకున్నా. సో 12 అయితే అవుతుంది ఈరోజు. సో నేనైతే తన బర్త్డే కదా, సో కేక్ అయితే తీసుకుని వెళ్తా ఉన్నాము. సో లాంగ్ డ్రైవ్ అంటే చాలా దూరం వెళ్తున్నాం, జహరా నుంచి సాల్మియాకు. సో దాదాపు 1 అవర్ జర్నీ ఉంటుంది. సో అక్కడికైతే బీచ్కి వెళ్తున్నాము, సముద్రం దగ్గరికి. సో సముద్రం దగ్గర నా ఫ్రెండ్ బర్త్డే. సో కేక్ కట్ చేస్తున్నా. సో తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, పూర్తిగా అయితే చూడండి, బాగుంటుంది ఈ వీడియో. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నైతే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఇదంతా మా ప్రాంతం, మా బ్యాక్ సైడ్ అంతా ఇదంతా మా జహరా ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి బయలుదేరాలా, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. రూమ్ దగ్గరికి వెళ్తా ఉండా, అందరూ కలిసి వెళ్తాము. సుమారుగా 5 మంది దాకా వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్ ఎలా ఉంటాయి, ఏమేమి చేసుకుని వెళ్తారు, బీచ్ దగ్గరికి అయితే ఫుడ్ అయితే తీసుకుని వెళ్తున్నాము. సో ఏంటి కథ అనేది ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది. రాత్రి 12 గంటలకు అంత దూరం వెళ్ళి కేక్ కట్ చేస్తున్నామంటే నేనైతే ఎప్పుడు కట్ చేసుకోవాలా, ఎవరు కట్ చేయాలా. సో నా ఫ్రెండ్ కాబట్టి సో తప్పకుండా అక్కడికి వెళ్ళి లాంగ్ డ్రైవ్ వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసి సో మళ్ళీ రిటర్న్కి వస్తాము. ఇప్పుడైతే నైట్ 12 అవుతుంది. ఎన్ని గంటలకు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తామో తెలియదు. సో చూద్దాం ఏమవుతుందో. ఓకేనా ఇంద్రా, ఏం దవరా పెట్టినావా? బిర్యానీ పీచి పోయి గుడ్ మార్నింగ్ బాయ్స్. ఎవరు నువ్వు, ఎలా ఉన్నా అంటే? గుడ్ ఈవినింగ్. టుడే ఇన్యాక పూగలిగినాముడా ఏమన్నాడు? టుడే ఇన్యాక పూగలిగినాముడా అన్నాడు. బీచ్కి వెళ్దామా? మధుడు అది వచ్చాను మధు. నాగేంద్ర ఎక్కడికి వెళ్తున్నావా? సరే కానీ కోవిడ్లో నీకు ఫ్యామిలీ సర్టిఫికేట్ లేదనా? ఫ్యామిలీ సర్టిఫికేట్ లేదు కానీ ఫ్యామిలీ మాత్రం వాడు కామ పిశాచి, నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే కాదు. సో కార్లో అందరూ వెళ్తా ఉన్నాము. ఇది వచ్చేసి ఈ ఏరియా మాలియా దగ్గర అనమాట. ఈ బిల్డింగ్స్ అన్ని చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మాలియా. చూడండి రాత్రి 12 అవుతుంది. ఈ టైంలో కూడా తలబాత్ ఇస్తున్నారు. మొత్తానికైతే బీచ్ దగ్గరికి వచ్చాము. సో మన బర్త్డే బాయ్ కూడా సిగ్గుపడతాను ఇంటర్వ్యూ చేస్తా అంటే ఏం మధు. మనోడికి అందరూ ప్రతి ఒక్కరు యూట్యూబ్ తన వల్ల కూడా కొంచెం నా సక్సెస్ ఉన్నది. సో ప్రతి ఒక్కరు తనకి బర్త్డే కామెంట్ రూపంలో విష్ చేయండి మర్చిపోకుండా. సో మేమైతే కేక్ కట్ చేయడానికి వెళ్తున్నాము. సెలబ్రేషన్ మీరు చూడండి. అలాగే ఏమదో అందరికీ ఒకసారి మన కోసం థ్యాంక్ యూ చెప్పు, ఎందుకంటే కామెంట్ పెడతారు, మనం నువ్వు రిప్లై చేయదు కదా. చెప్పు థ్యాంక్ యూ సో మచ్. చాలను మీ అందరికీ సపోర్ట్ చేస్తాం, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారని మరి శృతి కోరుకుంటున్నాం. సో బీచ్కి అయితే వచ్చినాము, చూపిస్తుంది. ఇక్కడ మాకు ఒక చింటూ బంటు చూపిస్తా చూడండి. రెండు ఈయన పేరు, నీ పేరు ఏం పేరు? చింటూ. ఈయన పేరు బంటు. బండి నీ సబ్బు స్లో అంటే ఈయన పేరు బంటు. నీ పేరు తమ్ముడు? నీ పేరు విజయ్. అందరూ ఒకసారి చూడండి, అందరూ ఒకసారి హాయ్ చెప్పండి బా. హాయ్ చెప్పండి. మీదే ఊరా? ముగ్గురు దక్కే ఊరా? భీమవరమా? మేము ముగ్గురు దక్కే ఊరా? భీమవరమేనా? ముగ్గురిది కదరా అంటే నైట్ టైం లొకేషన్ ఇది. సూపర్గా ఉంటుంది కోయట్. ఇదంతా అనమాట బీచ్ అనమాట, సాల్మియా బీచ్. అదో టవర్ అనమాట. చూడండి టవర్స్, ఫేమస్ టవర్ కోవేట్కు. లొకేషన్ చూడండి బీచ్. కోయిటలంతా చూడండి, కోయిటలంతా మునుగుతారు. ఇంకా అటు సైడ్ కదా వేరే వాళ్ళు కూడా బర్త్డే కానీ చూడండి కోయిటలు బర్త్డే. అక్కడ కేక్ కట్ చేసి సరిగా క్లారిటీ లేదు. ప్రపోజ్ చేసుకోండి ఒకసారి, ప్రపోజ్ చేయండి చేసుకోండి. ఎందుకు నువ్వు చెప్పు ఆన్సరా? లవ్ యూ డార్లింగ్ అంట. లవ్ యూ ఫోర్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సరే వాపించండి కేకు. అంటే నెంబర్ 4 అంటే కాదు, ఐ లవ్ యూ 4 అంటే 4 నెంబరా? రెడీ వాపించండి పా.
ఓపెన్ చేస్తాను కేక్ అది నా చూడు కరెక్ట్గా అదేదో చాక్ ఓపెన్ చేయి చాక్ తీయ దేశాలు లొకేషన్ చూడండి చూడండి ఇదంతా కోవిడ్ వాళ్ళ ప్లేస్ అనమాట. సో నైట్ టైం వస్తే చాలు 12, 1, 2 అయినా సరే ఇక్కడ ఉంటారు. మీకు కనిపిస్తారు లేదు చూడండి అక్కడ వాళ్ళు వేరే వాళ్ళ బర్త్డే అంట. సో ఇక్కడికి బర్త్డే కానీ ఏమైనా అకేషన్లు కానీ కోవిడ్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు, మన తెలుగు వాళ్ళు తక్కువ వస్తారు. సో చూడండి వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు లేడీస్. కోవిడ్ వాళ్ళంతా సుమారుగా 10 మంది దాకా వచ్చారు. సో మనం కూడా బర్త్డే కాబట్టి కేక్ కట్ చేయడానికి ఇక్కడ నిజరం వచ్చాము జహరా నుంచి. సో అక్కడైతే ప్లేస్ అయితే అరేంజ్ చేసినా బాగున్నది. ఏం షార్ట్ వేసామని సిగ్గుపడుతున్నావా? అడిగా రాడైతే రాదు కాలేజీలో కట్ చేసుకుంటావులే కోవిడ్లో కానీ దగ్గర రాచింటు ఇటు దగ్గర చాటు నువ్వు నీ అవతారం నాయన నువ్వు అడుగుతా సార్ మీ ఊరంతా చూస్తారా రెడీనా? ఇది చూడు పట్ట ముందు వేసుకుని ఇటు కూర్చోయా నాతో పాట. ఓకే ఓకేనా రెడీ 1 مشكور حبيبي هلا هلا هذا سوي هاتني سوي يلا سوي يلا صبر 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 ودقيقة يلا 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 1 2 3 سوي كنجي مدو ثانك يو يا مدير قول هابي بيرثدي هذا هابي عيد ميلاد مشكور ها ها كم से انت ఎన్ని ఏజా 27 సో 27 साल सच में ఉన్నాడు हां क्या बात अच्छी है हां आपको मालूम है हिंदी तारफ हिंदी ओ वैसे बंगाली అంట కానీ మధు కేక్ కట్ చేయి ఉండు చింటూ నువ్వు నీ షాటు అవతారం సిద్దిపేటలు అంటారా బాబు అయితే మోడల్ సూపర్ మోడల్ గోదావరిలో ఏది నాగేంద్ర ఒంగి పెడతా ఇదేంది నాగేంద్ర పట్ట ఇది క్లోజ్ అయిపోతాం మీ ఇద్దరిని. నాగేంద్ర కెమెరాకు ముద్దు పెట్టా దోస్తులా మీ ఇద్దరు చిన్నప్పటి నుంచే అమ్మా తీ ఫోటో వెళ్తానే తీసినావా? ఏ ఆదా ఈద్ మిలాద్ మలోవా థ్యాంక్ యూ. 27 అయ్యవా ఆటగాడు చెప్పు ఏదో ఒకటి విన్నా. ఎస్ ప్లే బాయ్. థ్యాంక్ యూ సో మచ్. శుక్రాన్ హబీబీ శుక్రాన్ మధు హీజ్ నేమ్ మధు. శుక్రాన్ సిగ్గుపడుతున్నాడు పిల్లోడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మేమంతా కోరుకున్నాం అబ్బా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర ఇలాంటి బర్త్డే ఎన్ని జరుపుకోవాలా? भाई साहब ओके केक కవల చదువుకోవడమే నా పని. అయ్యవా ఏ నాగేంద్ర ఏం తెచ్చినావా ఫుడ్? బిర్యానీ మటన్ ఆర్ చికెన్ మొత్తానికి లైట్ పోయినా. చింటూ నీ పేరా? రవి. మరి చింటూ ఎందుకు వచ్చింది నిక్నేమా? మధు పెట్టాడట. నీ పేరు నాగేంద్ర క్యూట్ నేమా? బంటి నీ సబ్బుస్లో ఏంటి కొట్టించాను పా మధు. ఏం మధు స్పెషలా? నువ్వే చేసినావు బిర్యానీ? నువ్వే స్వామి.
నాగేంద్ర నువ్వు చేయొచ్చు కదా నాగేంద్ర వంట ఈరోజు. ఏమో ఉప్పు రా స్వామి అంటే ఉప్పు 4 స్పూన్లు బియ్యం అంటే 12 స్పూన్లు వేస్తాడు. చెప్ప మీరు గోదావరి ఉన్నారు మన ఫ్యాన్స్ అంతా. మధు వాళ్ళు సార్ మీ ఊరు ఏ ఊరు మధు? నర్సాపురం. మటన్ కర్రీ కలబెట్టిన మధు చేశాడు ఇది కూడా. అయ్యా ఎంజాయ్ పండగ నువ్వు అన్ని తీసుకొచ్చావా లేకపోతే టైం ఎంత అయిందా? తిరిగి పోతాను. ఎన్ని గంటలు టైం? టైము 3 అవుతుంది.